ప్రభుత్వంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాల్సిందేనన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. హడావిడి అక్కర్లేదని, తన దృష్టిలో పడాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు మీనాక్షి నటరాజన్. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలేనని చెప్పారు. త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో మాట్లాడతానని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్. పేదోడిని సంతృప్తి చేస్తే అధికారం ఎప్పటికీ కాంగ్రెస్ దేనని చెప్పారు. कार्यकर्ता का प्रतिनिधित्व सरकार में रहना चाहिए, जिसका प्रयास आपके राज्य में शुरू हुआ है कि हमारा मुकाबला उस दल से है जिस दल में ऐसे कार्यकर्ता हैं जो कि पूरे तरह अपने विचार को बढ़ाने का काम करते हैं. अगर वो काम हमने नहीं किया तो ये याद रखिए कि कभी कोई वैक्यूम नहीं होता, वो स्थान दूसरे लोग आकर के भरेंगे. కలిసి పనిచేయడం వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం 2 ఏళ్ల కాలానికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని తెలిపారు. మార్చి 10 లోపు జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం. ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం, కార్పొరేషన్ల డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి, లేదా మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి, మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్న ఈ సమావేశం నుంచి అంటే మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలలో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటది. కులగణన తప్పు అని చెప్పడం సులువని, అయితే ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాను ఢిల్లీ వెళ్లి వచ్చాకే వరంగల్ ఎయిర్పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు వచ్చాయన్నారు. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం, అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా మేం బెదిరించి బతుకుతామంటే అది కుదరదు. బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం, ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు. ఒక్క రోజన్నా కిషన్ రెడ్డి గారు, కేసీఆర్, హరీష్, కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిందా అండి? బీజేపీ పాలనలో అణచివేత కొనసాగుతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కంటే ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ ఎంతో చేసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ 10 ఏళ్ల కంటే తామే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు ఉండదు, ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది, జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం. రుణమాఫీ అనేది వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము 25-26 వేల కోట్లు దాటకుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, మీరు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. అది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు. మీ అందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి.
పీసీసీ విస్తృత సమావేశంలో 7 అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల పాత ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు స్వాగతం పలుకుతూ మరో తీర్మానాన్ని పీసీసీ కార్యవర్గం ఆమోదించింది. రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. మరోవైపు 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందన్నారు మంత్రులు. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ కొనసాగుతోందని, బీఆర్ఎస్ అనవసర విమర్శలు చేస్తోందని ఫైర్ అయ్యారు. మార్చి 6న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వంటి అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. 7, 8 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. 9న సాయంత్రం ఢిల్లీకి సీఎం, ఇతర నేతలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలను కలిసే ఛాన్స్ ఉంది. 10 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించాలని కోరనున్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం ఆయన బాధ్యత అంటూ ఘాటుగా లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2, RRR, మూసీ పునర్జీవం, రీజనల్ రింగ్ రైల్, డ్రైపోర్టు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రంతో ఆమోదింపజేయాలన్నారు. కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన ప్రాజెక్టులకు అనుమతి, నిధుల మంజూరులో వైఫల్యాన్ని విమర్శలతో కప్పిపుచ్చడం సరికాదన్నారు. తనది అవగాహన రాహిత్యమని కిషన్ రెడ్డి అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్రానికి నిధులు సాధించడంలో ఫోకస్ పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు రేవంత్. దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రక్షణ శాఖ విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్లోనే ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఇంజనీర్లు వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో DRDO ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. రక్షణ రంగంలో టెక్నాలజీలో కేంద్రం మార్పులు తెస్తోందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైన్స్, ఇన్నోవేషన్ పై విద్యార్థులు ఫోకస్ పెట్టాలని సూచించారు. ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువకుల మీదనే ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మన ప్రాంతంలో BDL కావచ్చు, DRDO కావచ్చు, మిదాని కావచ్చు, HAL కావచ్చు, ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేసే కాడి నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూతా ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. This year's theme of National Science Day reflects the same approach. When it focuses on empowering Indian youth for the global leadership through science and innovation, it is in line with the objective of the National Education Policy to encourage students to develop scientific temper and an attitude of research and innovation. 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల కూడళ్లలో ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు భట్టి. రాజకీయ లబ్ధి కోసమే ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శవాల మీద పేలాలు ఏరుకునేటోల్లాగా గులాబీ పార్టీ నేతల మాటలున్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. మరి 200 కిలోమీటర్ల టన్నలు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నలు ఎందుకు మీరు
పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఇంద్రమ్మ సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ఇంద్రమ్మ మహిళా శక్తి కార్యక్రమంతో 5 ఏళ్లలో 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తోందని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్నారు సురేఖ. కొండా సురేఖగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అని అంటే దానికి కారణం నన్ను కన్న తల్లి, నన్ను కన్న తండ్రి, నన్ను పెంచిన తల్లిదండ్రులు, నన్ను చేసుకున్న భర్త, నాకు తోడుగా ఉన్నటువంటి అత్త, మామ, వాళ్ళ కుటుంబం, వీళ్ళెవరూ సపోర్ట్ చేయండి నేను ఈరోజు ఇక్కడ లేను. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కళ సాకారమైందని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రావడంతో విమానాశ్రయ పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు కోమటిరెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి టన్నెల్లోనే ఉండిపోయారు 8 మంది కార్మికులు. టన్నెల్లో కూరుకుపోయిన బోరింగ్ మిషన్ను ప్లాస్మా కట్టర్లతో కట్ చేస్తున్నారు. 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద, నీళ్లు, రాళ్లు తొలగిస్తున్నారు. 8 మంది గురించి ఖచ్చితమైన సమాచారం రావాలంటే మరో 2 రోజులు పడుతుందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో స్పీడ్గా సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. వారం రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం ముమ్మరంగా గాలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్. కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. ఆక్వా ఐ జీపీఆర్ పరికరంతో స్కానింగ్ చేపట్టారు. 5 అనుమానిత లొకేషన్లను గుర్తించారు. ఆ లొకేషన్స్ లో డ్రిల్లింగ్ చేపట్టారు రెస్క్యూ సిబ్బంది. ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్తో దాదాపుగా కార్మికులున్న ప్రాంతాలను గుర్తించారు. 8 మంది సమాచారం రావాలంటే మరో 2 రోజులు పడుతుందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. జీపీఆర్ లొకేషన్లు కరెక్ట్ గా చెప్పలేమన్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్స్ కోసం ఇంకాస్త టైం పడుతుందని చెప్పారు సంతోష్. ఎన్జీఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము 100%. ఇట్ కెన్ బి మెటల్, ఇట్ కెన్ బి అది. సో కాబట్టి అది మనం 100% గా చెప్పలేము. సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీడియాకి మనం చెల్లిస్తాం. టోటల్ గా మనకి కంటిన్యూస్ గా డీసిల్టింగ్, కంటిన్యూస్ గా మెషిన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ తో దాదాపుగా కార్మికులున్న ప్రాంతాలను గుర్తించామన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఖచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కోరామని తెలిపారు. రాడార్ పిక్చర్స్ వచ్చాకే 8 మంది ఆచూకీ లభించే ఛాన్స్ ఉందని, అప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందన్నారు బలరాం. మొత్తం అక్కడ ఉన్న ఆ రాళ్ళు, రప్పలు అన్నీ క్లియర్ చేయడానికైతే మినిమం ఒక వారం రోజు పట్టగలుగుతుంది. మనుషులు కనుక ఉంటే ఎక్కడ ఉన్నారు, ఏ స్పాట్లో ఉన్నారు, టీబీఎం తర్వాత ఉన్నారా, ఏమైనా మధ్యలో ఉన్నారో చెప్పారు. సో కొన్ని చూడగలిగారు వాళ్ళు, కొన్ని చెప్పగలిగారు. అంటే ఒక హైపోథెటికల్ చెప్పగలిగారు, ఒక అక్యూరసీ లేదన్నట్టు. అంటే ఖచ్చితత్వంలో చెప్పలేకపోయినారు వాళ్ళు అన్నట్టు. టీబీఎం మిషన్ అవతల ఉన్నారా, లేదా యువతలో ఉన్నారా అనేది కాస్త ఖచ్చితత్వంలో చెప్పారు. దానికోసం వాళ్ళు ఒక 2 రోజులు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ లబ్ధి కోసమే ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శివాల మీద పేలాలు ఏరుకునేటోళ్లలాగా గులాబీ పార్టీ నేతల మాటలున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం టన్నెల్, కొండగట్టు బస్సు ప్రమాదాల్లో జనం చనిపోయినప్పుడు కేటీఆర్, హరీష్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు జూపల్లి. సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. మరి 200 కిలోమీటర్ల టన్నల్ కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నల్ ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. డేంజర్ జోన్ ను దాటుకుంటూ రెస్క్యూ టీం ముందుకెళ్తోంది. 3 షిఫ్ట్లలో రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. అక్కడి సహాయక చర్యలను నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏం పార్ట్స్ ఉన్నాయి, అది టీబీఎం ముందు కూడా మన టీం పోతున్నారు, అక్కడ నుంచి కూడా మడ్ రిమూవ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ మన తొందరగా అది ఏదైనా మంచి రిజల్ట్ వస్తే అది ఎగ్జాక్ట్ స్మెల్ ఇప్పటివరకు డిటెక్ట్ కాలేదు. అది ఈ మషిన్ సంబంధి కూడా ఆయిల్ మటీరియల్ ఉంది, మడ్ మటీరియల్ ఉంది, అన్ని మొత్తం మిక్సప్ ఉంది. అది సో ఎగ్జాక్ట్లీ ఏ స్మెల్ ఉంది అది కూడా ఐడెంటిఫై కాలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టూల్స్ కట్టింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు రెస్క్యూలో పాల్గొన్న సౌత్ సెంట్రల్ రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది. ఈ నెల 27 రాత్రి 12 గంటలకు టన్నెల్ లోపలికి వెళ్లినట్లుగా తెలిపారు. ప్రమాద స్థలికి 500 మీటర్ల దూరంలో ఆక్సిజన్ మిషన్ స్పేర్ పార్ట్స్ కటింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
कटिंग से टूल्स से हम लोग का एडवांसेस टूल्स कटिंग का है, ब्रोको टेस्ट बोलते हैं, मशीन ब्रोको कंपनी। एडवांसेस कटिंग टूल्स है, बहुत भी अंडर वाटर भी कट कर सकते हैं, पानी में भी, और बाहर भी कितना मोटा चैनल हो कुछ भी हो वो पूरा कट कर देते हैं। 500 मीटर तक ज्यादा मोटे मोटे चैनल है, वो अगर कट करे तो पीछे तरफ में थोड़ा कम है। సహాయక చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ను కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మినిస్టర్స్. అయితే రోజులు గడిచే కొద్దీ కార్మికుల బంధువుల్లో ఆందోళన పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. పాలనలో విఫలమైందని ఆరోపించారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు గులాబీ నేతలు. రాష్ట్రంలో పాలన పరాకాష్ఠకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకుంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని విమర్శించారు. కొండనాగులలోని ఎస్సీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మంది విద్యార్థులకు గాను 200 స్టూడెంట్స్ అవస్థలు పడ్డారని ట్వీట్ చేశారు కేటీఆర్. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. 3ంటికి సంబంధించి వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందన్నారు. బీసీ బిల్లులు మనం అనుకున్నట్టు 3 బిల్లులు పాస్ అయ్యేదాకా మీరు మైక్రోస్కోప్ పెట్టి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. అడుగడుగున చూడాలి, ప్రతి క్షణం నిలదీయాలి. ఏదైనా ఊర్లో ఇవాళ రేపు మనం డిమాండ్ చేస్తున్నాం ఏంది, గ్రామ పంచాయతీలలో మీరు పట్టిక పెట్టండి, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏ ఫలానా ఇల్లును మీరు ఏ కులం కింద గణన చేసిందని పట్టిక పెట్టమంటున్నాం. పెట్టినప్పుడు మిస్టేక్స్ ఉంటే గ్రామాలలో మీదే బాధ్యత నేను చెప్తున్నా. రాష్ట్ర మంత్రులు బాధ్యతను మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. 200 మీటర్లు కూడా దొవలేదని దానికి మరి దేనికైనా సిద్ధమా వారు? రాజకీయాల నుంచి వారు తప్పుకుంటారా లేకపోతే హరీష్రావు గారు తప్పుకుంటారా? మేమందరం తప్పుకుంటాం. మా తప్పు అయితే వారు తప్పుకోమనండి, మంత్రి పదవులను తప్పుకోమని, లేదా రాజకీయాలు తప్పుకుంటాం. మీరు ఇన్ని అబద్ధాలా? నోరు తెలిస్తే పూర్తి అబద్ధాలే. ఎమ్మెల్సీ కవితపై కొంతమంది రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓసీ వర్గానికి చెందిన కవిత బీసీ ఉద్యమం చేస్తోందని కొంతమంది అమాయకులు, స్వార్థపరులు విమర్శలు చేయడం సరికాదన్నారు. చరిత్రలో ఎంతో మంది గొప్పవారు ఇతర సామాజిక వర్గం అభివృద్ధికి పోరాటం చేశారని తెలిపారు. అమాయకులు అంటే నేను అజ్ఞానులు అనలేను, నాకు జ్ఞానం ఉన్నది. అమాయకులు, స్వార్థపరులు ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని అరే ఆమె ఓసీ కదా, ఈమె బీసీ ఉద్యమం ఎట్లా చేస్తుంది అని అంటున్నారు. 27% ఉండే బీసీ రిజర్వేషన్ 44% తీసుకుపోయిన ఎన్టీ రామారావు ఏ కమ్యూనిటీ. షెడ్యూల్ 9 అనే చాప్టర్ను రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. స్వార్థ రాజకీయాలు మానుకొని ప్రజాపాలన చేయాలని అధికార పార్టీ నేతలకు సూచించారు బీఆర్ఎస్ లీడర్స్. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు బీజేపీ నేతలు. వరంగల్ ప్రజల విమానాశ్రయం కల ప్రధాని మోదీ వల్ల సాకారమైందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కమలం పార్టీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో వరంగల్ ప్రజల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ అడ్డాపై విమానాశ్రయం ఓరుగల్లు ఆశయమన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి ప్రగతినే కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తోందన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలన్నారు పైడి రాకేష్ రెడ్డి. ప్రజలు అడుగుతున్నారు. స్థానిక సంస్థలు పెట్టలేని చాతగాని ముఖ్యమంత్రి, చేవలేని ముఖ్యమంత్రి, మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని ముఖ్యమంత్రి, ఎటువంటి శాఖలకు ప్రధాన శాఖలకు మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రిని నువ్వు పరిపాలన దృష్టి పెట్టు. 4 లక్షల కోట్లు ఇచ్చి ఇంతవరకు 4 ఇందిరమ్మ ఇల్లు కలగట్లేదు.
2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఎస్ఎల్బీసీని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేకపోయిందని ప్రశ్నించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఘటన దురదృష్టకరమని చెప్పారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. హత్యల ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు సరికాదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మొన్న స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 4 రోజులకే ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్ ఇటీవల కాలంలో రాజకీయ హత్యలకి పాల్పడతా ఉన్నారు. ప్రతి హత్య వెనకాల ఒక కేసు, ఒక కుంభకోణం, ఒక కోణం, ఒక కుట్ర దాగి ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉన్నారు. ఈ హత్యల పైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కమలం నాయకులు. అన్ని వర్గాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ సర్కారు కృషి చేస్తోందన్నారు. హిమాలయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ప్రమాదంలో 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయారు. 25 మందిని రక్షించగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్లో భారీ వర్షాలతో కులులో ఆకస్మిక వరదలు సంభవించాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో హెవీ స్నోతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దేశంలోని హిమాలయ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో హెవీ మంచుతో జనజీవనం స్తంభించింది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో భారీ హిమపాతం సంభవించింది. 32 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయారు. మొత్తం 57 మందికి పైగా కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోగా 25 మందిని రక్షించారు సహాయక సిబ్బంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా వారి కోసం ఐటీబీపీ, బీఆర్ఓ, ఆర్మీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బద్రీనాథ్ ధామ్లోని మనా గ్రామ సమీపంలోని రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన దురదృష్టకరమన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. కార్మిక సోదరులంతా సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. భారీ మంచుతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. మరో 24 గంటలు మంచు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రయాణికులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం ధామి. तत्काल जो है वैसे रेस्क्यू अभियान अभी चल गया है क्योंकि वहाँ पर सेना के लोग भी हैं, आईटीबीपी के लोग भी जो मौके पर ही हैं, तो वो सब बचाव कार्य में लगे। अभी आईटीबीपी के हॉस्पिटल में जो लोग रेस्क्यू किए गए हैं उनको इलाज मिल रहा है, लेकिन आगे जोशीमठ और 2-3 स्थान जो हमारे नज़दीक के स्थान हैं और जो माड़ा का हेलीपैड है उसको भी हम लोग एक्टिवेट करने पर पूरी तरह से जो है अवसम ठीक होने पर एक्टिवेट करेंगे, जिससे कि लोगों को तत्काल जैसी भी सहायता करनी होगी मिल जाएगी। और यहाँ एम्स ऋषिकेश है और श्रीनगर मेडिकल कॉलेज है या हमारा जो बेस हॉस्पिटल है या जिला अस्पताल है, सभी को तैयार कर दिया गया है। कहीं पर भी जैसी जरूरत होगी, जिस प्रकार की स्वास्थ्य की सेवाओं की आवश्यकता होगी वो सेवाएं हम उपलब्ध कराएंगे। హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చర్యలు విరిగిపోవడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. కులు ప్రాంతంలో ఒక్కసారిగా వరదలు రావడంతో రోడ్లు, ఇండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. నదులు, కాల్వల ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిరంతరంగా మంచు కురుస్తుండటంతో ఇళ్లు, వాహనాలు, రోడ్లు, చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో జమ్మూ కాశ్మీర్ మంచు దుప్పటిలా మారిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎక్కడ చూసినా తెల్లని మంచు దిబ్బలే కనిపిస్తున్నాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేను మూసివేశారు అధికారులు.